హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. ఇక మనం ఈ మామిడికాయలతో పప్పులు, పచ్చళ్ళు, ఆవకాయలు ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా. సో మేమైతే మామిడికాయతో తురుము పచ్చడి చేద్దామని అయితే తీసుకొచ్చామండి. ఈ మామిడికాయలు 2 మామిడికాయలు పైన చెక్కు తీసేసి నీట్గా ఇలా తురిమేసుకోవాలి. ఇది మనం రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. వేడి వేడి ఇడ్లీలో ఈ తురుము పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఆవకాయ ప్రాసెసర్ అండి. ఇలా నీట్గా తురిమేసేసుకొని మనం ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఎండలో పెట్టుకోవాలి. మినిమం ఒక 3-4 అవర్స్ ఉండాలండి ఎండలో. అప్పుడే ఇందులో వాటర్ అనేవి దగ్గరికి అయిపోయి డ్రై అయిపోద్ది. అలా ఉండడం వల్ల ఈ పచ్చడి అనేది ఎక్కువ కాలం అయితే నిల్వ ఉంటుంది. మరీ ఎక్కువ అంటే ఎక్కువ ఏం కాదండి, ఒక 3-4 మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుంది. అసలు పచ్చడి పెట్టడం రానులు కూడా ఎంతో ఈజీగా ఈ తురుము పచ్చడి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా 4 అవర్స్ పెట్టాలండి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూను ఆవాలు ఉంటాయి కదా, అవి 2 లైట్గా వేయించేసుకొని ఇలా మిక్సీ పౌడర్ పట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మనం ఎండలో పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, అది బాగా డ్రై అయిపోయింది. అందులో మనం పులుపుకు తగ్గట్టు కారం వేసుకోవాలండి. 1 కప్ అనమాట. 1 కప్ కారం వేసేసుకొని 1 హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. సో మనం పెట్టుకున్నాం కదా ఆవపిండి, మెంతిపిండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మనం వెల్లుల్లిపాయలు కూడా పట్టేసాం కదండి, అవి కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మాత్రం బాగా పట్టకూడదండి మెత్తగా. అలా పడితే ఏంటంటే టేస్ట్ అంత బాగోదన్నమాట. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది కొంచెమే కాబట్టి క్వాంటిటీలో కాకుండా ఎగ్జాంపుల్గా వేసేస్తున్నాము. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ పోయకముందే మొత్తం ఇలా కొంచెం చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే ఏంటంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్, మెంతులు, ఆవాల ఫ్లేవర్ ఉంటుంది కదా, అదంతా ఈవెన్గా పడుతుంది అన్నమాట. అసలు పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టేయచ్చండి ఈ తురుము పచ్చడి. టైం కూడా చాలా తక్కువే పట్టిద్ది. సో కొంచెం కారం తగ్గినట్టు ఉందని చెప్పి 1 స్పూన్ యాడ్ చేసాం అనమాట. కారం తక్కువ వేసుకుంటే ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది. పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే అలా కొంచెం తగ్గించేసుకోవచ్చు. సో కొంచెం కొంచెం వేరుశనగ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేస్తూ కలిపితేనే బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక 3 డేస్ అలా కొంచెం ఆయిల్ పోసేసి గాలి ఆడని డబ్బాలో పెట్టి మూత పెట్టి ఉంచాలండి. 3 డేస్ తర్వాత మళ్ళీ కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు తగ్గిందని ఉప్పు కూడా వేస్తున్నాం అనమాట. ఈ పచ్చళ్ళకి ఉప్పు, కారం సరిపడా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. సో ఇట్లా మేము ఒక డబ్బాలోకి అయితే తీసేసుకుంటున్నాం. 3 డేస్ తర్వాత ఇది మళ్ళీ ఒకసారి తీసి ఆయిల్ పోసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది ఒక 4 మంత్స్ వరకు నిల్వ ఆగుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.